బ్రదర్ ఏంటి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఒక పక్క ప్రభుత్వం 7,000తో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు? అన్నగారు యోయో టీవీ యాజమాన్యానికి కానీ మీకు సోషల్ మీడియా మీలాంటి ఒక యోధులు ఈరోజు పనిచేస్తుందంటేనే సోషల్ మీడియానే ఒక శక్తి. ఈరోజు అలాంటి శక్తి మా దగ్గరికి వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చలే. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పాలించినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులని కానీ వాళ్ళని ఏమన్నా చేసిందా అంటే పేపర్ లీకేజ్ చేసిర్రు. వాళ్ళు గతంలో చెయ్యని ఉద్యోగాలు అమ్ముకుంది. ఇదే కవిత సింగరేణి ఉద్యోగాలు అమ్ముకుంది. మరి ఆ కవిత ఈరోజు పార్టీ పెట్టింది. అలాగే వీళ్ళ యొక్క వ్యవస్థ ఎట్లుందంటే గత ప్రభుత్వం చేసిన విధానాలనే వీళ్ళ ఏ ఒక్కరిని కూడా జైల్లో వేయలేదు. ఎందుకంటే కాంప్రమైజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతి 3 నెలలకు ఒక ఇష్యూని తీసుకొచ్చి అసలైన ఇష్యూలని డైవర్ట్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతోటి అధికారంలోకి వచ్చినావు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వే అన్నావు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు అన్నావు. సంవత్సరానికి కాదు రాబోయ్, నువ్వు 5 సంవత్సరాలకు 2 లక్షల ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంటు 1,68,742 ఖాళీలు ఉన్నాయి. మరి ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తావు? మరి ఆ ఖాళీల భర్తీ చేయనిక నీకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. నీకు ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది, నీకు ఒక టీజీపీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఉంది. మరి ఈ సంస్థలన్నీ కలిసి మరి నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి ఆ జాబ్ క్యాలెండర్ యాడిపోయింది? నిద్రపోతుందా? మరి మీ మనవడు వచ్చినాక నువ్వు జాబులు వేస్తావా? నీ మనవడికి ఏజ్ వచ్చినాక నువ్వు జాబులు వేస్తావా? పాపం ఏజ్లు అయిపోతున్నాయి. మరి ఈ పిల్లలు ఒక్కొక్కడు 36 సంవత్సరాలు 38 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ద మిలీనియన్స్ ఈ దేశంలో నిర్భయ చట్టాన్ని తెచ్చింది మిలీనియన్స్. అట్లాంటి మిలీనియన్స్ ఈరోజు నష్టపోతా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలకు నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. రాబోయే ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో నిన్ను గద్దె దించనీక నిరుద్యోగులం అందరం పనిచేస్తాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకో విషయం చెప్తాను, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇగో 70,000 ఉద్యోగాలు డబ్బ కొట్టుకోవడం కాదు. ఎవరికో పుట్టింది నాకు పుట్టిందని చెప్పుకునే నువ్వు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి ఆ నెంబర్లతోటి నువ్వు శ్వేతపత్రం విడుదల చేయ. మొదలు నువ్వు శ్వేతపత్రం విడుదల చేసినాక నేను వేసినా అని చెప్పుకో. నువ్వు వేసిన ఎంతనా 12,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ వేసినావు. అది కూడా టెక్నికల్ నోటిఫికేషన్ వేసినావు. జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ ఇప్పటివరకు ఒక్కడు కూడా వేయలేదు. అంటే జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ అంటే అందరూ అప్లై చేసుకునే నోటిఫికేషన్ అంటే జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ అంటారు. ఇప్పటికీ మరియు 7,437 ఎస్ఐపిసి ఖాళీలు వేసినావు. అసలు వాస్తవానికి కాగ్ రిపోర్ట్ ప్రకారం 34,000 పోస్టులు ఉన్నాయి. మరి ఆ 34,000 నువ్వే అన్నావు కదా, నిన్ను అన్నావు ప్రెస్ మీట్లోనూ ఆడ మాట్లాడి నువ్వే అన్నావు ఖాళీలు మస్తు ఉన్నాయి అన్నావు. మరి ఆ మస్తు ఖాళీలు నీ మనవని కోసం దాచినవా? మరి నీ మనవాడు ఎదిగినాక వేస్తావా? నీకు దమ్ముంటే తక్షణమే ఆ 19,000 అడుగుతారు. ఆ పిల్లలకి ఏజ్ 36, 38 అంటారు. అది నువ్వు 2 సంవత్సరాలు ఈ సామర్ రామ్మోహన్ రెడ్డి గాడు వీడు ఒక దళారిలాగా తయారైండు. ఈ దళారి గాడు ఎట్లా తయారైందంటే గతంలో ఈ బల్మూరు వెంకట్ గాడు ఏదైతే రాజకీయం చేసినో నిరుద్యోగులతోటి, ఈ సామర్ రామ్మోహన్ రెడ్డి గాడు కూడా రాజకీయం చేస్తా ఉన్నాడు నిరుద్యోగులతోటి. గతంలో వాడు ఎమ్మెల్సీ అయిండు, వీడు కూడా ఎమ్మెల్సీ మాపునార్లు కావాలని ఈరోజు నిరుద్యోగుల కాడికి ఏదో నాకనికి వస్తుండు. మరి ఆడు ఏం నాకుతుండో నాకు తెలియదు. ఖబర్దార్ సామర్ రామ్మోహన్ రెడ్డి, నువ్వు చేసే రాజకీయాలు మేము చెప్తున్నాము. రేపు ఎమ్మెల్సీ నిన్ను బరాబర ఓడగొడతాము. నిన్నే కాదు, ఆ నల్లగొండలో రేపన్నాడు ఆ యాదవ్ అనేవాడు కాంగ్రెస్ నిలబడుతున్నట వాని కూడా ఓడగొడతాము. ప్రతి ఒక్కరిని రాబోయే ఎలక్షన్లో ఓడగొడతాము. ఇంకో విషయం చెప్తున్నా అన్నగారు, ఈ రాష్ట్రంలో పొంగులేటి దందాలకు నేర్చిండు. 10,954 జీపీఓ పోస్టులను భర్తీ చేస్తున్న ఈ దొంగ ఈ పొంగులేటి గాడు వాడు 5,010 జీపీఓ పోస్టులని పాత వీఆర్ఏలకు 2 సార్లు ఎగ్జామ్ పెట్టిండు. ఒక్కొక్కరి కాడ 8 లక్షలు పాత వీఆర్ఓ కాడ తీసుకున్నాను మాకు కొంచెం బయట టాక్ నడుస్తుంది. మరి నిజంగా ఒక జాబ్కు 8 లక్షలు తీసుకున్నా అంటే పెద్ద కుంభకోణం అది. మరి మిగిలిన 5,944 జీవీఓ పోస్టులని నువ్వు మరి నీ కుటుంబ సభ్యులకు నీ కాంగ్రెస్ కార్యకర్తలకు 10 లక్షల చొప్పున అమ్ముకుందామని దాచిపెట్టినావా బిడ్డ పొంగులెట్టి? నువ్వు కనుక 5,944 జీపీఓ పోస్టులను కూడా విడుదల చేస్తావా? 30 లక్షల మంది నిరుద్యోగుల కడుపుని కొడుతున్నావు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ రేవంత్ ప్రభుత్వానికి ఈ పొంగులేటి గాని బర్తరఫ్ చేయాలి, వారి మంత్రి పదవి నుంచి తొలగించాలి. వాడు 6,000 మంది సర్వేయర్లు పాపం, వాళ్ళకి ఇప్పటికీ జీతాలు లేవు. వీడు ఎందుకు నోటిఫికేషన్ వేసిండు? నేను ఒకటే డిమాండ్ చేస్తానా, అందరి యొక్క ఆకలి తీర్చేదే అమ్మ లాంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు ఎవరిని ఆకలి తీర్చలేదు. వాళ్ళ ఆకళ్ళు భూమి కనబడితే ఒక
ఏదో ఒక ఖాళీ జాగా కనబడితే కమ్మేదామని చూస్తున్నారు. మరి నిరుద్యోగుల ఆశలని మరి నువ్వు ఏం చేస్తావురా భయ్? ఈ పొంగులేడి కానీ డిమాండ్ చేస్తున్నా, నువ్వు తక్షణమే నువ్వు 5,940 జీబీఓ పోస్టులను కనుక నువ్వు వేయకపోతే పొంగులేడి రేపు నీ ఇంటర్వ్యూ ముట్టడిస్తాము. జై నిరుద్యోగి. ఇంకో మాట చెప్తున్నా, రాబోయే 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే నినాదంతో ముందుకెళ్తాం. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సామాగాన్ని అటు యాదవ్ గాని ఇద్దరిని ఓడగొడతామని మేము నిరుద్యోగులను డిమాండ్ చేస్తాం.